సో మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, సో సింగనగర్ నుంచి స్టేట్ గెస్ట్ హౌస్కి ఎంత దూరం ఉంటుంది? సో ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది, కానీ వాహనాన్ని ముందు కదలనివ్వకుండా ఆయన సపోర్టర్స్ అడుగడుగునా అడ్డుకుంటున్న క్రమంలో చాలా డిలే అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఎంతసేపు పట్టే అవకాశం ఉంది గెస్ట్ హౌస్కి ఆయన్ని తరలించడానికి? మరొక 10 నిమిషాల్లో ఆయన్ని స్టేట్ గెస్ట్ హౌస్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సింగనగర్ నుంచి స్టేట్ గెస్ట్ హౌస్కి దాదాపుగా 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఇప్పటికే చాలా దూరం ప్రయాణించారు. కొద్ది దూరం వరకు ఆయన అనుచరులు కొంత అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కంప్లీట్గా స్టేట్ గెస్ట్ హౌస్ వరకు ఉండే అవకాశం అయితే ఉండకపోవచ్చు. కానీ ఆ వాహనాన్ని చుట్టి వాళ్ళందరూ నేరుగా దాంతోనే వస్తుండడంతో ఆ వాహనానికి ముందుగా నిలబడి ముందుకు సాగుతుండడంతో దాన్ని వేగంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపోతున్నారు. మరికొన్ని పోలీస్ బలగాలు కూడా అక్కడికి వెళ్ళాయి. సో వీలైనంత త్వరగా ఆయన స్టేట్ గెస్ట్ హౌస్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరొక 10 నిమిషాలు ఆయన స్టేట్ గెస్ట్కి చేరుకోబోతున్నారు. అక్కడ ఆయన్ని మళ్ళీ ప్రత్యేకంగా విచారించబోతున్నారు. ఎందుకంటే సాధారణంగా పోలీస్ అధికారులని మా నేరస్తుల్ని పోలీస్ అధికారులు అరెస్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ నేరస్తుడిగానే ఒక పోలీస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న నేపథ్యం కాబట్టి చాలా రాష్ట్రం మొత్తం చాలా ఆసక్తికరంగా కావచ్చు, లేకపోతే దీన్ని చాలా సున్నితమైన వ్యవహారంగా చూస్తోంది. చాలా వివాదాస్పదమైన అంశం కాబట్టి దీని పట్ల స్టేట్ మొత్తం ఫోకస్ అయిన నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీనికి ముందు అరెస్టుకు ముందు ఒకసారి డీజీపీతో హై లెవెల్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది. సిట్ బృందం డీజీపీతో సమావేశమయ్యారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే తలెత్తే పరిణామాలను కూడా ముందే ఊహించారు, ముందే వాటి పట్ల సమీక్షించారు. వాటిని తర్వాత ఎట్లా ఉండబోతున్నాయి, ఏ షేప్ తీసుకోబోతే ఆ తర్వాత ఎక్కడి నుంచి తరలించే క్రమంలో ఎంత దూరం అట్లాంటి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. సో పోలీసులకి ఇదంతా పిక్చర్ ముందే ఉంది కాబట్టి ఇదంతా దాంట్లో పెద్దగా యాంటిసిపేట్ చేసే అవకాశం కూడా ఉండే అవకాశం లేదు. సో అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాతే అసలు కథ ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా సీఐ మీద కేసు నమోదు చేసిన తర్వాత కూడా వారం రోజుల పాటు అరెస్ట్ చేయకపోవడం మీద కూడా ప్రతిపక్షాలు కావచ్చు, కొన్ని సివిల్ సొసైటీకి సంబంధించిన సంఘాలు కావచ్చు, హ్యూమన్ రైట్స్ సంఘాలు కావచ్చు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ వ్యవహారంలో చాలా నిష్పక్షపాతంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. మొదటి నుంచి అదే వైఖరితో ముందుకు వెళ్తోంది. దీంట్లో ఎలాంటి అనుమానాలకి తావు లేకుండా పూర్తి స్థాయిలో నిర్దోషులకి సంబంధం లేకుండా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించాలి, చట్టపరంగా వాళ్ళని శిక్షించాలన్న రీతిలోనే ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చింది. ఆ మేరకే అనేక కమిటీలు నియమించింది. ముందుగా సాధారణంగా ఈ ఇష్యూ జరిగిన తర్వాత లోకల్ ఎంక్వైరీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దీనిపైన ఒక 1 మెన్ కమిటీని నరసింహకిషోర్ ఆధ్వర్యంలో ఒక ఎస్పీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. దాని తర్వాత ఒక ఐఓని దైవప్రసాదం పేరుతో ఉన్న ఒక ఐఓని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని దీనిపై నియమించింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అనేక అనుమానాలు తొలగకపోవడంతో ఏకంగా సిట్ని ఏర్పాటు చేసింది. ఒక ఐజీ ఆధ్వర్యంలో 3 ఎస్పీలు ఈ సిట్ని లీడ్ చేసే విధంగా ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ప్రైమా ఫసీని నిర్ధారించుకున్న తర్వాత ప్రాథమిక సాక్ష్యాలని తీసుకున్నాక దానికి సంబంధించిన సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ని గుర్తించాక వాటిని అన్నింటినీ పొందుపరిచి ఈరోజు నాగరాజ్ని అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో ఈరోజే అయితే ఆయన్ని రిమాండ్కి పెట్టే అవకాశం ఉంది. కొంతసేపు ఆయన ముందుగా విచారించి ఆ తర్వాత రిమాండ్కి పెడతారు. అవసరమైతే తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కాలం ఆయన్ని ఇట్లా ఉంచుకుంటే నిరసనలు కూడా ఎక్కువ ఉద్దేశం ఉండడంతో, అట్లాంటి అవకాశం ఉండడంతో ఖచ్చితంగా రిమాండ్కి వెంటనే తరలించే అవకాశం ఉంటుంది. అవసరమైతే తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకుని ఆ తర్వాత సుదీర్ఘంగా ఆయన్ని విచారించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న నిరసనల పట్ల కూడా ప్రభుత్వం సునిశ్చితంగా పరిశీలిస్తోంది. ప్రజల అవి ఎట్లాంటి నిరసనలు, వాటి వెనకాల ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా, లేకపోతే స్వచ్ఛందంగా అక్కడికి ఆ నిరసనకారులు వచ్చారా, లేకపోతే సిఐకి మద్దతుగా వచ్చిన వాళ్ళ వివరాలను కూడా సేకరించే ప్రయత్నం చేస్తుంది. చాలా కాన్ఫ్లిక్ట్, ఇది చాలా కాంప్లెక్సిటీ ఉన్న కేసుగా ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే ఒక చనిపోయింది రౌడీ షీటర్, అదృశ్యమైంది రౌడీ షీటర్ మొదట అదృశ్యంగా నమోదైంది. ఆ తర్వాత రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు దాదాపుగా మే 9 నుంచి ఈరోజు దాదాపుగా జూన్ 23వ తేదీ కాబట్టి నెల 15 రోజుల పాటు ఈ కేసు ఇట్లానే సాగింది. కాబట్టి దీని పట్ల ప్రభుత్వం ఇప్పటికే యాక్షన్ తీసుకోవడంలో ఆలస్యమైందన్న అనుమానాలు కావచ్చు, అట్లాంటి అపోహలు ప్రజల్లో రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ప్రతిపక్షం కూడా నిన్న రాత్రి కూడా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఇంతకీ సాయికృష్ణ ఏమయ్యారు, బతికే ఉంటే ఎక్కడున్నారు, లేదంటే ఒకవేళ నిజంగా ఆయన హత్యకు గురై ఉంటే ఆయన మృతదేహం ఎక్కడంటూ చెప్పారు. ఇప్పటివరకు పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన దీంట్లో రాలేదు. సో చాలా కీలకమైన అంశం. ఒక వ్యక్తి అదృశ్యానికి సంబంధించి ఒక రాష్ట్రంలో ఇప్పటివరకు అసలు ఆయన అదృశ్యమయ్యారా, సజీవంగా ఉన్నారా, లేకపోతే హత్యకు గురైతే ఆయన మృతదేహం ఎక్కడుంది అనే ప్రకటన కూడా చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. సో ఇట్లాంటి వ్యవహారాన్ని చాలా జాగ్రత్తగా సున్నితమైన అంశం, అలాగే వివాదాస్పద అంశం కూడా కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధించిన ఒక బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం అటు పోలీస్ అధికారులకు కానీ ఇటు ప్రభుత్వానికి కూడా ఉంది. సో ఆ రకంగా చేయాలి అంటే ముందుగా
ఇట్లాంటి అరెస్టులు జరగాల్సిన అవసరం ఉంది. సో నాగరాజు అరెస్టుకు సంబంధించి కూడా చాలా తర్జన భర్జనలు జరిగాయి. చాలా అనేక సార్లు దీనికి సంబంధించి అధికారులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికీ దానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించాల్సిన అవసరం ఉంది. సీసీ ఫుటేజ్ని భద్రపరిచినప్పటికీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన సీసీ ఫుటేజ్ అయితే కనిపించినట్టుగా లేదు అన్నట్టుగా కొన్ని వస్తున్న సమాచారంగా తెలుస్తుంది. సో ఆధారాలు లేకపోతే వాటిని కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో దానికి సంబంధించి ఇప్పటికే దాన్ని ఎక్కడ ఆ శ్మశానానికి వెళ్ళారు, అక్కడున్న మహాసమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించి అక్కడ ఎలక్ట్రిక్ ఫర్నేస్ని ఆపరేట్ చేస్తున్న భాషని అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సంబంధించి అక్కడ ఒక అనాథ శవాలకు సంబంధించి ఎట్లాంటి ఎస్ఓపి తీసుకోవాలి, ఒకవేళ అక్కడ తీసుకొచ్చిన అనాథ శవాన్ని గుర్తించారా, దానికి సంబంధించిన ఫొటోస్ ఏమైనా తీశారా, వేలు ముద్రలు ఏమైనా తీశారా, ఇట్లాంటి సైంటిఫిక్ డేటాని తీసుకునే ప్రయత్నం చేశారు. డిజిటల్ డేటాని కలెక్ట్ చేశారు. నాగరాజు కాల్ డేటాతో పాటు సాయికృష్ణ కాల్ డేటా కావచ్చు, సాయికృష్ణ మదర్కి వచ్చిన కాల్ డేటా కావచ్చు, లేకపోతే సాయికృష్ణకి సంబంధించిన కీలకమైన సన్నిహితులకు సంబంధించిన డేటాతో పాటు పోలీసు ఎవరైతే ఆ రోజు సిబ్బంది డ్యూటీలో ఉన్నారో వాళ్ళు, అలాగే కొంతమంది కానిస్టేబుల్ కూడా దీంట్లో పాత్ర పోషించారన్నట్టుగా వచ్చిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన కాల్ డేటాకు సంబంధించిన వివరాలు, అలాగే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆయన్ని తీసుకెళ్లారన్నది, అక్కడి నుంచి మళ్ళీ ఒక హోటల్ రూమ్లో సాయికృష్ణను ఉంచారన్నది, ఒక ఆర్ఎంపీ చేత ఆయనకి కొంత చికిత్స చేయించారన్నది అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించిన అనేక కూలంకషంగా ఆధారాలన్నింటినీ సేకరించిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేశారు. సో వాటిని సేకరించడానికే సమయం పట్టినట్టుగా పోలీస్ అధికారుల నుంచి వస్తున్న సమాచారంగా తెలుస్తుంది. సో మొత్తానికి నాగరాజు అరెస్ట్ అయితే అయింది. ఇంకా ఇప్పటి నుంచే కేసు కీలకమైన దశకు చేరబోతుంది. ప్రధానంగా ప్రభుత్వం చేసే ప్రకటన ఎలా ఉండబోతుంది సాయికృష్ణకు సంబంధించిన దాని మీదే మొత్తం ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సాయికృష్ణ పైన ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఆయనకు సంబంధించిన నేరాల తీవ్రత కూడా చాలా ఎక్కువగానే ఉంది. కానీ అంత మాత్రాన దానికి సంబంధించి ఆయన ప్రస్తుతం అతను అదృశ్యానికి సంబంధించి వస్తున్న ఆరోపణల మీద కూడా అంతే ఆసక్తిగా రాష్ట్రం ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. సో అది సింగ్ నగర్లో, విజయవాడ సింగ్ నగర్లో నాగరాజుని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. నివాసంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీస్ గెస్ట్ హౌస్కి నాగరాజుని తరలిస్తూ ఉన్నారు.